హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీస్ వరల్డ్. ఈరోజు నేను ఉప్మా రెసిపీని చేసి చూపిస్తున్నానండి. ఏ హడావిడి లేకున్నట్టు చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకొని ఈ ఉప్మా రెసిపీ చాలా టేస్టీగా అండ్ సాఫ్ట్గా ఉంటుందండి. మీ ఇంట్లో ఈ ఇష్టం లేకున్న వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినే రెసిపీ ఈ బ్రేక్ఫాస్ట్ అవుతుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. ఒక 5 minutesలో మీరు చేసి పెట్టండి, అందరూ ఇష్టపడతారు. ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో కాస్త 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అందులో 1 కప్ బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలండి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. అడుగు అంటుకున్నట్టు కలర్ అనేది చేంజ్ కాకూడదు. మీడియం ఫ్లేమ్లో ఇది బాగా మనం 3-4 minutes బాగా కలుపుతూ రంగు మారకున్నట్టు కమ్మనైన వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత అదే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో 5 to 6 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మినపప్పునండి. మినపప్పు స్కిప్ చేయవద్దు, ఉప్మాకి మినపప్పు చాలా టేస్ట్ని ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇందులో శనగపప్పుని నేను 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి, బాగా కలుపుకోవాలి. ఇందులో నేను సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాను. మీ కారం తగ్గట్టు మీరు వేసుకోండి. ఆయిల్లో వేసుకోవాలండి పచ్చిమిర్చి. 1 కప్ ఆనియన్స్ని కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలండి. బాగా కట్ చేసుకొని వేసుకున్న ఈ ఆనియన్స్ని ఆయిల్ని వేయాలి. ఇందులో జీడిపప్పు 5 to 10 జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి. ముందుగానే వేయకూడదు, జీడిపప్పు అనేది కలర్ మారుతుంది, ఆయిల్లో మగ్గనివ్వాలి. ఇలా ఇందులో 3 రెబ్బల కరివేపాకుని వేసుకోవాలి. కరివేపాకు కూడా చాలా టేస్ట్ని ఇస్తుంది ఉప్మాకి. బాగా కలుపుకోవాలండి. కలుపుకొని కాస్త ఉల్లిపాయలు మగ్గాలండి. మగ్గేంత వరకు బాగా దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. సాల్ట్ని కాస్త చూసుకొని వేసుకోండి, తక్కువైనా పర్వాలేదు, తర్వాత వేసుకోవచ్చు, కాస్త చూసుకొని వేసుకోండి. ఇందులో 1 టమాటాని కట్ చేసుకొని వేసుకున్నాను. టమాటానే అసలైన రుచిని ఇస్తుందండి ఉప్మాకి. ఉప్మాలో టమాటాని స్కిప్ చేయవద్దు, కంపల్సరీగా వేయండి. టమాటాలు మగ్గడానికి 1 minute అలా కుక్ చేయండి. 1 minute కుక్ చేసిన తర్వాత బాగా కలుపుకోండి. ఇలా మగ్గిన తర్వాత ఇందులో కాస్త కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మగ్గావు కదా, ఇందులో నేను 1 కప్ బొంబాయి రవ్వకి 3 కప్ వాటర్ని వేసుకున్నాను. అప్పుడే బొంబాయి రవ్వ అనేది బాగా మగ్గి ఉప్మా అనేది చాలా టేస్టీగా సాఫ్ట్గా అవుతుందండి. అంతే జ్యూసీగా కూడా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. 1 కప్పు బొంబాయి రవ్వకి 3 కప్ వాటర్ వేయాలి కంపల్సరీగా. నీళ్ళు ఇలా బాగా మరిగేటప్పుడే మనము ఈ బొంబాయి రవ్వ అనేది వేసుకోవాలండి. మనము ఈ బొంబాయి రవ్వ అనేది బాగా ఇలా వేసుకుంటూ కలుపుకోవాలండి, లేకపోతే ఉండలు ఉండలుగా వస్తుంది. ఇలా బాగా కలుపుకోవాలండి. అప్పుడే బొంబాయి రవ్వ ఇందులో నీళ్ళలో బాగా మిక్స్ అయ్యి ఉండలు ఉండలు లేకున్నట్టు చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇలా ఉప్మా అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందండి. హై ఫ్లేమ్లో ఇది చేయండి. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2-3 minutes కుక్ చేయాలి. 2-3 minutes తర్వాత చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు లో ఫ్లేమ్లో టర్న్ చేసి మంటని మరీ కాస్త మనం కుక్ చేయాలి. అప్పుడే ఉప్మా అనేది బాగా మగ్గుతుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. లో ఫ్లేమ్లో ఇలా బాగా 2 minutes మగ్గనివ్వాలి. అప్పుడే ఉప్మాకి నిజమైన టేస్ట్ వస్తుంది. చూడండి, ఉప్మా రెడీ అవ్వడానికి కారణం ఏమంటే మనం ఎలా చూసుకోవాలంటే పొగలు ఇలా సైడ్కి వెళ్ళి వస్తాయి, అప్పుడు ఉప్మా రెడీ అయినట్టు. చూడండి, ఎంతో టేస్టీగా అండ్ సాఫ్ట్గా ఉన్న ఉప్మా రెడీ అయిపోయింది. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.